ధర్మముగా ప్రవర్తించువాడిని లోకమంతా మెచ్చుకుంటుండగా ఒక నీచుడు దుర్భాషలాడినంత మాత్రమున అతడికి ఏ విధమైన నష్టము కలగదు అంటున్నాడు భాస్కర శతకకారుడు ఈ పద్యములో. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కినవానినొక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల కాదని బల్కిన అమ్మహాత్ముడున్ కొరత వహింపడయ్యడన్ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్టయిడినందున ఏమి కొరత భాస్కరా. అమృత సముద్రము మీదుగా ఎగిరిపోవు కాకి ఆ సముద్రమున రెట్ట వేసినంత మాత్రమున సముద్రమునకి ఏమీయూ లోపము లేదు. అట్లే ధర్మ ప్రవర్తనముచే పేరుబడిన మానవుని ఒక నీచుడు మిక్కిలి నీచమగు మాటల చేత తిరస్కరించినంత మాత్రమున ఆ ధర్మాత్మునకు లోపము కలగదు.